సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. భార్యే అసలు నిందితురాలుగా పోలీసులు తేల్చారు. భర్తను హత్య చేయించింది కిలేడి. కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చి హత్యకు పాల్పడింది. కేసులో మొత్తం 4 కూడా అరెస్ట్ అయ్యారు. మే 11వ తేదీన రఘువంశీకి సోనంతో వివాహం జరిగింది. 20వ తారీఖున హనీమూన్ కోసం షిల్లాంగ్కు వెళ్లారు ఈ జంట. 25 తర్వాత ఇద్దరు ఫోన్లు ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. 11 రోజుల తర్వాత సోహ్రాలో రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. దేశవ్యాప్తంగా ఈ కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. భార్యే అసలు నిందితురాలుగా పోలీసులు తేల్చారు. కిరాయి హంతకులతో సుపారీ ఇచ్చి మరీ భర్తను హత్య చేయించి నాటకాలాడింది కిలేడి. ప్రేమతో హనీమూన్కి తీసుకెళ్ళింది. అత్యంత కిరాతకంగా ప్లాన్ చేసి మరీ చంపేసింది. తర్వాత నాటకాలాడుతుంది. నాకు అసలేం తెలియదు, ఏ పాపం తెలియదు, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, ఇక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారని చెప్పారు. అప్పుడే పోలీసులకి అనుమానం వచ్చింది. మొత్తం ట్రాక్ రికార్డ్ మొత్తం కూడా పరిశీలించారు. అంతకుముందు ఒక నెల రోజుల క్రితం నుంచి ఏం జరిగింది, ఎవరితో మాట్లాడింది, ఫోన్ రికార్డు, కాల్ రికార్డ్స్ మొత్తం బయటకు తీశారు. హనీమూన్ కేసులో భార్యే సోనమే నిందితురాలని చెప్పి తేల్చారు పోలీసులు. దేశం మొత్తం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనంతో మే 11వ తారీఖున వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత మే 20న హనీమూన్ కోసం షిల్లాంగ్కి వెళ్ళారు. అక్కడ గడుపుతున్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో మే 25వ తారీఖు వరకు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్నారు. తర్వాత ఒక్కసారిగా వాళ్ళ కాంటాక్ట్ మిస్ అయింది. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 11 రోజుల తర్వాత మొత్తం విషయం బయటకు వచ్చింది. జూన్ 2వ తేదీన రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతన్ని ఎవరో కత్తితో పొడి చేసి చంపేసినట్టుగా తెలిసింది. కానీ ఆయన భార్య సోనం ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో సోనంను కిడ్నాప్ చేసి రఘువంశీని చంపేశారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు ఏం జరిగింది, సోనం అసలు ఎక్కడుంది, ఎటెళ్ళింది, ఎందుకు కనిపించకుండా పోయింది, భర్త మృతదేహం మాత్రమే ఎందుకు లభ్యమైంది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పోలీసులు దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అసలు నిజాలేంటో తెలిసి మొత్తం షాక్ అయిపోయారు. పెళ్లి చేసుకున్న తర్వాత రోజుల వ్యవధిలోనే హనీమూన్కి వెళ్ళిన తర్వాత భర్తను సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది. ఇది బయటకు వస్తున్నటువంటి విషయం. మొత్తం విషయం కూడా తెలిసిపోయింది. పోలీసుల దర్యాప్తులో నిజాలు కూడా ఒప్పేసుకుంది. సోనమే చంపేసినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఎవరికి సుపారీ ఇచ్చారు, వాళ్ళు సుపారీ గ్యాంగు ఏ సమయంలో అక్కడికి వెళ్ళారు, ఎప్పుడు భర్త రాజా రఘువంశీని చంపారు, ఈ విషయాలన్నీ కూడా పోలీసులు ధృవీకరించారు. నిందితురాలు సోనంను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా అందరినీ కూడా అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సోనం తండ్రి చెప్తా ఉన్నారు, మా అమ్మాయికి ఏ పాపం తెలియదు, అసలు ఎలాంటి సంబంధం లేదు, ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారు, మా అమ్మాయి చాలా మంచిది, తండ్రి కాబట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వాస్తవాల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తాయి కదా. పోలీసుల దర్యాప్తులో వాళ్ళు షాకింగ్కి గురైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. అసలు పెళ్ళి ఇష్టం లేనప్పుడు పెళ్లి చేసుకోవటం, హనీమూన్ అని చెప్పి నమ్మించటం, అక్కడికి తీసుకెళ్ళటం, సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి చంపేయటం, ఎంత దారుణం. ఇలాంటి కిలాడి లేడీల వల్ల ఆడవాళ్ళకు మచ్చ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సోనం చేసినటువంటి ఈ ఘాతుకానికి పోలీసులు ఆధారాలతో సహా బయట పెడతా ఉన్నారు. అతనికి ఇంతకుముందే రాజ్ కుష్వాహాతో పరిచయం ఉంది, చాలా సన్నిహితంగా వెలిగేది. ఈ విషయాలన్నీ కూడా దర్యాప్తులో పోలీసులు తెలిచారు. రాజు కుష్వాహా ఒత్తిడితోనే రాజు కుష్వాహా తన భర్త సోనం భర్త ఎవరైతే ఉన్నారో రాజా రఘువంశీని సుపారీ గ్యాంగ్తో హత్య చేపించాడు. నేను హనీమూన్కి అతన్ని తీసుకెళ్తాను, హనీమూన్కి తీసుకెళ్ళిన తర్వాత సుపారీ గ్యాంగ్ అక్కడికి రావాలి, వచ్చిన తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి నేను తీసుకెళ్తాను, ఆ సమయంలో అతని మీద దాడి చేసి మీరు చంపేయండి, ఆ తర్వాత నేను నాటకం ఆడతాను, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, నేను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి నన్ను వదిలిపెట్టండి, అక్కడ కిడ్నాప్ గ్యాంగ్ నన్ను ఇక్కడ వదిలిపెట్టిందని చెప్పి చెప్తాను, ఇతను మీరు చంపేసి లోయలో పడేయండి అని చెప్పి ముందే ఒక పక్కా ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్లాన్ ప్రకారం ఈ హత్య జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మరికొన్ని నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాజ్ కుష్వాహా తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనితో చేసినటువంటి చాటింగ్కి సంబంధించిన డీటెయిల్స్, అతనితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. మే 11వ తారీఖు వివాహం జరిగితే 20వ తారీఖున హనీమూన్కి వెళ్ళారు. అంటే 9 రోజుల గ్యాప్లో వాళ్ళు హనీమూన్కి ప్లాన్ చేసుకున్నారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత, మేఘాలయకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద లోయ దగ్గరికి తీసుకెళ్ళి, నిజంగా ఇక్కడ ఒక విషయం అందరూ కూడా ఆశ్చర్యపోయేది ఏంటంటే, పెళ్ళైన 10 రోజులకే భర్తను హత్య చేయాలన్నటువంటి థాటు నిజంగా ఏం అసలు ఆడదేనా? నిజంగా నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి కరాఖండిగా చెప్పాలి. ఒక అమాయకుడిని బలి చేయటం కాదా? ఒక అమాయకుడిని అతను పెళ్లి చేసుకుని అతని జీవితాన్ని పూర్తిగా నాశనం చేసినట్టు కాదా? భర్త వ్యాపారవేత్త, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వ్యాపార కార్యకలాపాలన్నీ ఉన్నాయి. చాలా మంచి కుటుంబం, వ్యాపార కుటుంబం, ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇండోర్లో. సో అలాంటి ఫ్యామిలీలో పర్సన్ని పెళ్లి చేసుకొని రాజ్ కుష్వాహా అనే ఒక బాయ్ ఫ్రెండ్తో నువ్వు సన్నిహితంగా ఉంటూ భర్తను హనీమూన్కి తీసుకెళ్ళి అతనితో కుమ్మక్కై సుపారీ గ్యాంగ్కి ఒప్పించి డబ్బులిచ్చి మరీ భర్తను చంపేసిందంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఆడది ఇంకోటి ఉంటుందా? ప్రస్తుతం ఈ విషయం మీదే చర్చ జరుగుతోంది. దేశం మొత్తం మీద ఒక్కసారిగా షాక్ అయిపోయింది పరిస్థితి. హనీమూన్ జంట మిస్ అయిపోయిందంటే, అరే ఏం జరిగింది? ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ జలపాతంలో కొట్టుకుపోయారా అని చెప్పి అందరూ ఆందోళన చెందారు. పోలీసులు కూడా అసలు దర్యాప్తు చేస్తుంటే నిజంగా కొట్టుకుపోతే కనిపించాలి కదా. ఇటు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత ఈ ఒక్కొక్క విషయం ఇప్పుడు బయటకు వస్తుంటే, వీళ్ళు అసలు ఏం చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తుంటే దేశం మొత్తం ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి. మృతుడి సోదరుడు చాలా స్పష్టంగా చెప్పాడు. రాజ్ కుష్వాహాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇచ్చాడు. అతనితో ఏమే సాన్నిహిత్యంగా మెలిగేది 1-2 సందర్భాల్లో నేను చూశాను. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత సుపారీ గ్యాంగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. 4 పీకితే ఆ సుపారీ గ్యాంగ్లో ఉన్నటువంటి ఆనంద్ అనే వ్యక్తి నిజాలు మొత్తం కక్కేశాడు. మాకు డబ్బులు ఇచ్చారు, సోనం, రాజ్ కుష్వాహా మాకు డబ్బులు ఇచ్చి మేఘాలయగా అక్కడ ఎక్కడైతే వాళ్ళు హనీమూన్ టూర్ ప్లాన్ చేశారో వాళ్ళ లొకేషన్స్ షేర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఈ హత్య చేశాం, అతన్ని లోయలో పడేశాం. ఇవన్నీ కూడా అరెస్ట్ అయిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడేం చెప్తాడు సోనం తండ్రి? మా అమ్మాయి అమాయకురాలు, మా అమ్మాయి చాలా మంచిది, మా అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదని చెప్తాడా? పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారండి. ఆధారాలను కూడా ధృవీకరించుకున్నాక మీడియాకి సమాచారం ఇస్తా ఉన్నారు. తప్పు చేసింది సోనం, ఈ హత్యకు పాల్పడింది సుపారీ గ్యాంగ్తో ఒప్పించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి ఈ విధంగా దారుణానికి ఒడిగట్టిందని చెప్పి ఆధారాలతో సహా పోలీసులు బయటపెట్టిన పరిస్థితుంది. ఇప్పుడు చాలామంది పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారండి. ఎలాంటి ఆడది మా ఇంటికి వస్తుంది, మా ఇంట్లోకి వచ్చి అత్యంత దారుణంగా నమ్మించి ప్రేమ చూపించి గొంతు కోసేస్తుందా? ఇలాంటి భయం చాలామందిలో కనిపిస్తుంది. పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి మగాళ్ళకు కనిపిస్తుంది. ఇంత నమ్మక ద్రోహం. కనీసం అతనితో 10 రోజులు కూడా జీవనం సాగించకుండా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి, అతను చెప్పాడని చెప్పి ఒక అమాయకుడిని చంపేసిందంటే ఎంత దారుణం ఇది. సభ్య సమాజం అంటే ఆడవాళ్ళందరికీ మచ్చ తీసుకొచ్చేటువంటి ఘటన. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, ఇలాంటి వ్యక్తుల్ని చాలా కఠినంగా శిక్షించినప్పుడే పరిస్థితిలో మార్పు వస్తుంది. మరొక ఆడది ప్రేమ పేరుతో వంచి అమాయకుల్ని చంపే పరిస్థితి ఉండదు. మనం క్రైమ్ ఈ మధ్యకాలంలో ఏ రకంగా జరుగుతుందో దేశం మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన చట్టాలు చాలా లైట్ వేలో ఉండటం వల్ల, కఠినంగా వ్యవహరించకపోవటం వల్ల ఈ విధంగా బరితెగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో డెఫినెట్గా చట్టాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలా దారుణమైనటువంటి చట్టాలు దేశ విదేశాల్లో అటు సైడు ఇలాంటి క్రైమ్ పాల్పడితే, దారుణాలు చేస్తే వాళ్ళకి మరణశిక్ష ఉంటుందండి. ఇంకా దారుణమైనటువంటి శిక్షలు చాలా ఉంటాయి. సో మళ్ళీ భయపడే విధంగా అలాంటి చట్టాలు ఉంటాయి. అలాంటి చట్టాలు వస్తేనే ఇలా దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు, అమాయకుల్ని వంచి మోసం చేసి ప్రాణాలు తీసేవాళ్ళు, సుపారీ గ్యాంగులతో గొంతు కోసి చంపేవాళ్ళు 13 కత్తిపోట్లు ఉన్నాయంట రాజ్ కుష్వాహా. పాపం ఆమె ప్రేమ చూపిస్తుంది, కొత్త జంట కదా, మా జీవితం సజావుగా సాగుతుంది, నా భార్య అని చెప్పి అతను ప్రేమ చూపించాడు. కానీ ఎంత దారుణంగా నమ్మించి నట్టేట ముంచింది చూడండి. కత్తిపోట్లకు గురయ్యాడు, చాలా పెద్ద లోయలో పడేశారంట. ఇప్పుడు ఇవన్నీ వెలుగులోకి వస్తేనే పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ప్రాథమికంగా సోనం కూడా ఒప్పేసుకుంది, నేను తప్పు చేశాను, నేనే అతన్ని చంపించానని. తర్వాత ఎవరైతే అరెస్ట్ అయ్యారో సుపారీ గ్యాంగ్ వాళ్ళు కూడా మొత్తం ఒప్పేసుకున్నారు. కాబట్టి ఇలాంటి కిలాడీ లేడీల ఆట కట్టించాల్సిన అవసరం ఉంది, చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది.